సిటీలో పేరున్న పెద్ద టౌన్షిప్ అది. ఏ బ్లాక్లోని ఫస్ట్ ఫ్లోర్ 102 ఫ్లాట్లో శారదా ప్రసాద్ దంపతులు ఉంటారు. తమ కొడుకు రమేష్, కోడలు అనామికతో కలిసి నివాసం ఉంటున్నారు. డిసెంబర్ 30 సాయంత్రం చలికి తట్టుకోలేక నిండుగా దుప్పటి కప్పుకొని బెడ్డుపై కూర్చున్న ప్రసాద్ దగ్గరికి శారద వచ్చింది. యావండి, ఏంటండి? అసోసియేషన్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, వెళ్ళండి. ఇప్పుడా? ఇప్పుడే వచ్చింది. ప్రెసిడెంట్ గారు ఉన్న పలంగా రమ్మని చెప్పారు, వెళ్ళండి. వేడివేడిగా టీ ఇవ్వచ్చుగా శారదా, బాగా చలిగా ఉంది. మాట్లాడొచ్చిన తర్వాత ఇస్తానులే, ఇప్పుడు వెళ్ళండి అని శారద చెప్తూ ఉండగా కోడలు అనామిక వేడివేడి టీ తీసుకుని వచ్చింది. మావయ్య, ఇదిగోండి వేడివేడిగా టీ. అబ్బా, నువ్వు నిజంగా మా అమ్మవే కోళ్ళ. మా అమ్మ కూడా ఇంతే, నేనిలా అడగ్గానే అలా తీసుకొచ్చిచ్చేది. శారద కోపంగా చూస్తుంది. ప్రసాద్ శారదని చూసి మండుతున్నట్టుంది అని అనుకొని వేడివేడి టీ తాగుతూ ఉంటాడు. కోళ్ళ, టీ ఇచ్చేసావుగా, ఎల్లి వేడివేడిగా పకోడీవే. అలాగే అత్తయ్య, మావి టీ తాగిన తర్వాత గ్లాస్ తీసుకురండి అని చెప్పి అనామిక వెళ్ళిపోయింది. టీ తాగిన ప్రసాదు ఇంటి నుంచి బయలుదేరి ఆ టౌన్షిప్ అసోసియేషన్ ఆఫీస్ గదిలోకి వచ్చాడు. అందరి ముఖాలు వాడిపోయి కనిపించాయి. ఏమైంది ప్రెసిడెంట్ గారు, ముఖాలు వాడిపోయిన పువ్వుల్లాగా పెట్టారు? మనకిప్పుడు చాలా పెద్ద కష్టం వచ్చింది ప్రసాద్ గారు. అంత పెద్ద కష్టం ఏమొచ్చింది ప్రెసిడెంట్ గారు? ఈ ఏడాది డిసెంబర్ 31 పార్టీకి ప్రముఖ డీజే రాంబాబుతో సహా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాంగా. ఇప్పుడు మనకొచ్చిన పెద్ద కష్టమే ఆ డీజే రాంబాబు గారే ప్రసాదు. ఆ మాట విని ప్రసాద్ ఆశ్చర్యపోయాడు. ఏం మాట్లాడుతున్నారు ప్రెసిడెంట్ గారు? మనం డిసెంబర్ 31 పార్టీకి బుక్ చేసుకున్న ఆ డీజే రాంబాబుకి అనారోగ్యం అంట. ఆ కారణంగా రాలేనని మెసేజ్ పంపించాడు ప్రసాద్ గారు. మరిప్పుడు ఏం చేద్దాం ప్రెసిడెంట్ గారు? మన టౌన్షిప్లోని ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు వసూలు చేశాం. ఇప్పుడు క్యాన్సిల్ అని చెప్తే మన మాట ఎవరు వినిపించుకోరు. ముఖం మీదే ఇష్టం వచ్చినట్టు తిడతారు. ఒక్క మీకే కాదు ప్రసాద్ గారు, మా అందరికీ కూడా అదే టెన్షన్ పట్టుకుంది. ఇప్పుడేం చేద్దాం? తెలిసిన డీజే వాళ్ళు బిజీగా ఉన్నారు అని అందరూ మాట్లాడుకుంటూ ఉండగా సెక్యూరిటీ గార్డ్ అందరికీ గరం గరం ఛాయ్ తీసుకొచ్చి ఇచ్చాడు. వాళ్ళ మాటలు విన్నాడు. సార్, మన 102 ఫ్లాట్లో ఉన్న అమ్మాయి డీజే బాగా చేస్తుందంట. నేను చూడలేదు, కానీ చిన్నపిల్లలు మాట్లాడుకుంటుంటే విన్నాను సార్. 102 ఫ్లాట్ అంటే అది మన ప్రసాద్ గారు ఉంటున్న ఫ్లాటు. అందులో అమ్మాయి ఎవరున్నారు? అనామిక అమ్మాయి గారు సార్. తను మా కోడలు, డీజే కాదు. అది తెలీదు సార్, పిల్లలు మాట్లాడుకుంటుంటే నేను విని చెప్తున్నాను. అది నిజమా అబద్ధమా ఇంకా మీరే తెలుసుకోండి సార్ అని చెప్పి సెక్యూరిటీ వెళ్ళిపోయాడు. 10 నిమిషాలు ప్రసాద్ వాళ్లతో మాట్లాడి తన ఫ్లాట్కి వచ్చాడు. ఏమ్మా, మీ అత్తయ్య లేదా? లేదు మావయ్య, బి బ్లాక్లోని హేమంత ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అమ్మా కోళ్ళ, నువ్వు డీజే చేస్తావా? ఆ మాటకి అనామిక మాట్లాడలేదు. చెప్పు తల్లి, ఓ తండ్రిలా అడుగుతున్నానుగా, చెప్పమ్మా, నువ్వు డీజేనా? అవును మావయ్య, గదిలో హెడ్ ఫోన్స్ పెట్టుకుని చిన్న సౌండ్ సిస్టమ్ ముందు బీట్లు మిక్స్ చేస్తూ ఉంటాను. నాకు సంగీతం అంటే ప్రాణం, కాని నాన్నకి మాత్రం డీజే అంటే పనికిరాదు. అది చదువుకున్న అమ్మాయికి తగదని నన్ను ముందుకు వెళ్ళనివ్వకుండా పెళ్లి చేసేశాడు. మరిక్కడికి వచ్చిన తర్వాతైనా మీ అత్తయ్యకి గాని మీ ఆయనకి గాని చెప్పావా ఈ విషయం? చెప్పాను మావయ్య, కాని ఒప్పుకోలేదు. అందరి ముందు ఒక అమ్మాయి స్టేజ్ ఎక్కి డీజే చేయడం అంటే మామూలు విషయం కాదు. తెలిసిన వాళ్ళు, చుట్టుపక్కలున్న వాళ్ళు నోటుకొచ్చిన మాటలు అంటారని అత్తయ్య, ఆయన వద్దన్నారు మావయ్య. కోళ్ళ, ఒకవేళ నీకు డీజేగా అవకాశం వస్తే? నేనేమిటో నిరూపించుకుంటాను మావయ్య, మీ పేరు నిలబెడతాను. సరే కోళ్ళ, నువ్వెళ్ళి నీ డీజేని ప్రాక్టీస్ చేసుకో. మీ అత్తయ్య కొడుకు రావడానికి టైం పట్టుద్ది. వచ్చేంతదాకా ప్రాక్టీస్ చేసుకో. వాళ్ళొచ్చిన తర్వాత నేను మాట్లాడతాను. మన టౌన్షిప్లో గ్రాండ్గా జరుగుతున్న ఈ డిసెంబర్ 31 పార్టీకి బుక్ చేసిన డీజే రావటంలా నేను మాట్లాడి నీకు అవకాశం ఇప్పిస్తానులే. అనామిక చాలా సంతోషపడింది. చాలా థ్యాంక్స్ మావయ్య అని అనామిక తన గదిలోకి సంతోషంగా వెళ్ళింది. ఆ రోజు అలా గడిచిపోయింది. మరుసటి రోజు 31 డిసెంబర్ ప్రసాద్ అటు శారద్తో పాటు ఇటు రమేష్తోనూ మాట్లాడి అనామిక డీజే చేయటానికి ఒప్పించాడు. మధ్యాహ్నం 12 గంటలకి శాంపుల్ ఇవ్వమని అనామికని ప్రెసిడెంట్ గారు అడిగారు. అనామిక మొదట్లో కాస్త భయపడినా తన మావయ్య ఇచ్చిన ధైర్యంతో అంగీకరించింది. అలాగే సార్, మీరు కోరినట్టుగా ఒక శాంపిల్ చూపిస్తాను అని చెప్పింది. 31 మధ్యాహ్నం అనామిక ఆ టౌన్షిప్ ఏర్పాటు చేసుకున్న ఆడిటోరియంలో నిలబడింది. అమ్మా కోళ్ళ, భయపడవాకు, సింపుల్గా ఏదన్నా ప్లే చేయి, బీట్ ఫీల్ వస్తే చాలు తల్లి
అనామిక నిశ్శబ్దంగా పెన్ డ్రైవ్ ఇచ్చింది. సౌండ్ బాయ్ కనెక్ట్ చేశాడు. 10 సెకండ్ల నిశ్శబ్దం. ఆ తర్వాత అనామిక డీజే స్టార్ట్ చేసింది. కళ్ళు మూసుకొని పూర్తిగా మ్యూజిక్లో మునిగిపోయి బీట్లు ప్లే చేస్తూ ట్రాన్సిషన్స్ ఇస్తూ రిథమ్ని, క్రౌడ్ ఎనర్జీని ఇమాజిన్ చేస్తూ పర్ఫార్మెన్స్ చేసింది. 3 నిమిషాల తర్వాత అందరూ క్లాప్ కొట్టారు. ఈ ఏడాది మన టౌన్షిప్లో జరుగుతున్న డిసెంబర్ 31 పార్టీకి నువ్వే డీజే అనామిక అని చెప్పగానే అనామిక సంతోషపడింది. ఆ రోజు రాత్రి గ్రాండ్ స్టేజ్ మీద భారీ లైట్ల అల్లిక, క్రౌడ్ పెద్దది. టౌన్షిప్ మొత్తం, అలాగే బయట వాళ్ళు కూడా ఉన్నారు. ఒక ఆడపిల్ల డీజే ఏంటి అని చూడ్డానికి వచ్చిన వాళ్లే ఎక్కువగా ఉన్నారు అక్కడ. రాత్రి 10:30 గంటలకి డీజే ప్రోగ్రాం ప్రారంభమైంది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ సంవత్సరం ప్రత్యేక డీజే మన టౌన్షిప్లోని ఏ బ్లాక్లో ఉంటున్న ప్రసాద్ గారి కోడలు డీజే అనామిక. అందరూ చప్పట్లు కొట్టారు. మొత్తం స్టేజ్ లైట్లు ఆఫ్ అయ్యాయి. 1 సెకండ్ పాటు నిశ్శబ్దం. మరికొన్ని సెకండ్లకు అనామిక మొదటి బీట్ భూమంది. లైట్లు ఒక్కసారిగా వెలిగాయి. పిల్లలు, యువకులు, పెద్దలు కూడా ఎవ్వరూ ఆగలేదు. ఎందుకంటే అనామిక బీట్లో ఏదో అద్దిరిపోయే ఎనర్జీ ఉంది. ప్రతి డ్రాప్లో ఒక మాయ ఉంది. 30 నిమిషాల తర్వాత అనామిక 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 అంటూ క్రౌడ్ అంతా నినాదాలు చేయటం మొదలుపెట్టారు. సమయం అలా గడుస్తూ ఉంటుంది. 12 గంటలు కావటానికి 3 నిమిషాల ముందు అనామిక తన చివరి ట్రాక్ స్టార్ట్ చేసింది. అది ఒక సాఫ్ట్ ఎమోషనల్ ట్రాక్, హ్యాపీ న్యూ ఇయర్ అని. ఆ ట్రాక్ మధ్యలో అనామిక మైక్ తీసుకుంది. ఈ రోజు నా కల నెరవేరింది. నన్ను ప్రోత్సహించిన మా మావయ్య ప్రసాద్ గారికి, మా అత్తయ్య శారద గారికి, మా ఆయన రమేష్ గారికి చాలా థ్యాంక్స్. అందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు. మావయ్య, ఏమిచ్చినా మీ రుణాన్ని తీర్చుకోలేను, నన్ను దీవించండి అని చెప్పగానే ప్రసాద్ స్టేజ్ ఎక్కాడు. అయితే నా జీవితంలో ఒకరు మాత్రం ఇంకా నా మ్యూజిక్ ని అర్థం చేసుకోలేదు అని బాధపడుతూ ఉండగా ప్రసాద్ మైక్ తీసుకున్నాడు. చూడమ్మా కోళ్ళ, ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉండే సమయం. ఈ సందర్భం చాలా ముఖ్యం తల్లి. నువ్వు ఎవరి గురించి బాధపడుతున్నావో వాళ్ళిక్కడికి వచ్చారు. రండి బావగారు, స్టేజ్ మీదకి రండి. మన కూతురు అనామిక ఇప్పుడు డీజే అనామిక. రండి బావగారు, స్టేజ్ మీదకి రండి అని పిలిచాడు. అనామిక ఆశగా చూసింది. తన తండ్రి రాజయ్య, తల్లి సుజాత కనిపించారు. అనామికకి ఎక్కడా లేని ఆనందం కలిగింది. రాజయ్య స్టేజ్ ఎక్కాడు. క్రౌడ్ మొత్తం సైలెంట్ అయింది. రాజయ్య నెమ్మదిగా అనామిక దగ్గరికొచ్చి తన చేతుల్ని పట్టుకున్నాడు. నన్ను మన్నించు తల్లి. నీ కలని, నీ కోరికని నేను అర్థం చేసుకోలేదు. హేళన చేసి మాట్లాడాను. నన్ను క్షమించు తల్లి. నువ్వు నా కూతురిగా పుట్టినందుకు నాకు చాలా గర్వంగా ఉంది తల్లి. తన కళ్ళలో ప్రేమతో నిండిపోయిన నీళ్లు కనిపించాయి. అందరూ క్లాప్ కొట్టారు. అలా ఆ రోజు ముగిసింది. ఆ రోజు తర్వాత అనామిక పేరు ఆ టౌన్షిప్ దాటి సిటీ మొత్తం పాకింది. ఈవెంట్స్, పార్టీలకి కాల్స్ రావటం మొదలయ్యాయి. శారద డబ్బుల పని చూసుకునేది. రమేష్ అనామిక హెల్త్ ని చూసుకునేవాడు. ప్రసాద్ ఆ వచ్చే కాల్స్ ని చూసుకుంటూ ప్రోగ్రామ్స్ ని ఫిక్స్ చేస్తూ ఉండేవాడు. అలా అనామిక డీజే కోడలిగా కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.